ఎస్బీఐ బ్యాంకులో 13 కోట్ల చోరీ ఘటన. పోలీసులకు సవాల్గా మారిన రాయపర్తి బ్యాంకు చోరీ. 5 బృందాలుగా పోలీసులు. దొంగల భరతం పట్టేందుకు ప్రత్యేక నిఘా. దొంగతనాన్ని సీరియస్ గా తీసుకున్న సిపి అంబర్ కిషోర్. బంగారంతో పాటు హార్డ్ డిస్క్ దోచుకెళ్లిన దొంగలు. ఇప్పటికే కీలక సమాచారం స్వాధీనం. అతి త్వరలోనే చోరీపై ఓ క్లారిటీ. దొంగల ముఠాకు కళ్ళెం పడనుందా? వరంగల్ జిల్లాలో కలకలం రేపిన బ్యాంకు చోరీ పోలీసులకు పెను సవాల్గా మారింది. గత మంగళవారం వరంగల్ జిల్లాలోని రాయపర్తి ఎస్బీఐ బ్యాంకులో భారీ చోరీ పోలీసులకు నిద్ర లేకుండా చేస్తుంది. 1 కాదు 2 కాదు, సుమారు 10 కిలోల బంగారం, 13 కోట్ల విలువ చేసే బంగారాన్ని దొంగలు దోచుకెళ్లి తమ ఉనికిని చాటుకున్నారు. బ్యాంకు కిటికీ గ్రిల్స్ ని కట్ చేసి బ్యాంకులోకి ప్రవేశించిన దొంగలు సునాయాసంగా లాకర్ను ఓపెన్ చేసి అందులో నిల్వ ఉంచిన సుమారు 13 కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘరానా చోరీ రాష్ట్రంలో చర్చనీయాంశం కాగా వరంగల్ ఉమ్మడి జిల్లా పోలీసులకు సవాల్గా మారింది. దొంగలు బంగారాన్ని దోచుకు వెళ్లడంతో పాటు బ్యాంకులోని సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ సైతం తీసుకెళ్లి పోలీసులకు మరో సవాల్ విసిరారు. బ్యాంకు దొంగతనానికి సంబంధించిన ఆనవాళ్లు లేకుండా దొంగలు చాలా జాగ్రత్త పడ్డప్పటికీ పోలీసులకు ఈ దొంగతనం కేసు ఇప్పుడు పెను సవాలై కూర్చుంది. దీన్ని సీరియస్ గా తీసుకున్న వరంగల్ సిపి అంబర్ కిషోర్ ఇప్పటికే పోలీస్ బృందాలతో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేయడంతో పాటు దొంగల జాడ కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. క్లూస్ టీంలతో ప్రత్యేక చర్యలు తీసుకుంటూ దొంగలు ఎక్కడివారు, లోకల్ దొంగల పనేనా లేదంటే అంతర్రాష్ట్ర దొంగలు ఈ భారీ చోరీకి పాల్పడ్డారా అన్న కోణంలో విచారణలు ముమ్మరం చేయగా విలువైన సమాచారాన్ని పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ భారీ చోరీ విషయాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకుని అతి తక్కువ సమయంలోనే ఛేదించాలన్న లక్ష్యంతో రాత్రింబవళ్లు పనిచేస్తూ నిఘా పెంచినట్లు సమాచారం. ఇక పోలీసుల కంటికి చిక్కకుండా హార్డ్ డిస్క్ ని దోచుకెళ్లినప్పటికీ క్లూస్ టీం తనిఖీలో విలువైన సమాచారాన్ని పోలీసులు పొందినట్లు తెలుస్తుండగా అతి త్వరలోనే వరంగల్ పోలీసులు ఈ భారీ చోరీకి పాల్పడిన దొంగలను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ భారీ చోరీతో పోలీసులు వాళ్లు శాఖలకు చెందిన బ్యాంకర్లను అప్రమత్తం చేసి సీసీ కెమెరాల ఏర్పాటు, బ్యాంకుల బాధ్యతపై పలు అంశాలు చర్చించి జాగ్రత్త వహించాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.